ముఖ్యంగా ఈ యాసంగి వరి సాగులో మెయిన్ తెగులు మనకి ఈ బ్లాస్ట్ అంటాము, అగ్గి తెగులు. సో ఈ అగ్గి తెగులు మనకి 2 విధాలుగా మనకి పంటలో మనకు కనిపిస్తుంది. ఆకుల మీద మనకు కనిపించినప్పుడు మనము ఆకు అగ్గి తెగులు అంటాము. అదేవిధంగా మనము కంకి యొక్క మెడ, వెన్ను మెడ దగ్గర ఉన్నప్పుడు ఆశించినప్పుడు దీన్ని మనము మెడవిరుపు అంటామంట. అంటే 2 ప్రధాన స్టేజెస్లో, దుబ్బుగట్టి దశలో, అదేవిధంగా పూత సమయంలో, పూత నుంచి గింజ గట్టిపడే దశలో మనకి ఆశించి ఇటు మెడవిరుపు కానీ ఇటు మనకి ఆకు అగ్గి తెగులు అని 2 కూడా మనకి చాలా నష్టాన్ని కలిగించేటటువంటి తెగులండి మనకి. సో ముఖ్యంగా మనం ఆకుల మీద చూసుకున్నట్లయితే మనకి ఈ నూలుకండే మచ్చ లాగా, నూలుకండే ఆకారంలో మనకి గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల యొక్క మధ్య భాగం మనం చూసుకున్నట్లయితే గుండ్రంగా మనకి బూడిద రంగులో ఉంటుంది. ఈ విపరీతంగా అంటే ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆకులు ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఆకంతా కంప్లీట్గా ఎండిపోయినట్టు అవపడుతుంది. సో మనం దూరం నుంచి పొలం చూసినట్లయితే మనకి మొత్తం టోటల్గా ఈ క్రాప్ అంతా ఎండిపోయినట్టుగా, అగ్గి తెగులు అంటే అగ్గి రాసుకుంటే ఎలా ఉంటుందో మొత్తం పంట అంతా కూడా మనకి ఈ కాలిపోయినట్టుగా అవపడుతుంది. సో ఇది మేజర్గా ప్రధానమైనటువంటి లక్షణము. అదేవిధంగా మనకి ఈ పూత సమయంలో మనకి ఇదే తెగులు ఉధృతి ఎక్కువయ్యి మనకి ఈ వెన్ను దగ్గర కూడా, మెడ దగ్గర కూడా ఈ శిలీంధ్రం వృద్ధి చెందడం వల్ల మనకి మెడవిరుపు వస్తుందండి మనకి. దీనివల్ల మనకేమవుతుందంటే మనకి కాండం నుంచి మనకి పోషకాలు కంకికి అందకపోవటం వల్ల మనకి కంప్లీట్గా గింజలన్నీ తాలుగా అయిపోవటము, తర్వాత ఒకళ్ళ గింజలు కట్టినా కూడా మనకి బరువు సరిగా ఉండకపోవటము, అదేవిధంగా మనకి ఈ తెగులు వల్ల మనకి నూక శాతం కూడా అధికంగా అవుతుందండి. సో దీనికి రావడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే మనకి ఈ ఆకు మీద మనకి ఈ తెగుల్ని గమనించినప్పుడు మనం దాన్ని సిఫారసు చేసినటువంటి శిలీంద్రనాశులతో మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. అదేవిధంగా గడ్డి సమస్యను, మనం గడ్డిని కనుక అంటే వరాల మీద ఉన్నటువంటి గడ్డిని మనం తీయకుండా అలాగే వదిలేయటం వల్ల కూడా మనకి ఈ తెగులు వ్యాప్తి జరుగుతుంది.